సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పులిమామిడి రాజు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తే సులువుగా విజయం సాధించవచ్చని తెలిపారు. ఈ 50 రోజులు కష్టపడితే మెదక్ పార్లమెంట్ సీటు కైవసం చేసుకోవచ్చని ఈ సందర్భంగా వారు తెలిపారు. మనందరి అదృష్టంగా భావిస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షురాలు గోదావరి అక్క గారికి, అలాగే మండల అధ్యక్షుడు సుధాకర్ గారికి, పార్లమెంట్ కన్వీనర్ కోవూరు సంగమేశ్వరన్న గారికి, అన్న విష్ణువర్ధన్ రెడ్డి గారికి, జగనన్న గారికి, తోట చంద్రశేఖర్ గారికి, ప్రధాన కార్యదర్శి మాణిక్రావు గారికి, శేఖరన్న గారికి, త్రిమన్ కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, శ్రీశైలం యాదవ్ గారికి, అందరికి కూడా పటాన్చెరు మా ప్రధాన కార్యదర్శి అన్నగారికి, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, హనుమంత్ రెడ్డి గారికి, అందరికి విచ్చేసిన భారతీయ పార్టీ సీనియర్ నాయకులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా సుధాకర్ అన్న గారి అధ్యక్షతన ఈ మండల్ బూత్ అధ్యక్షుల స్థాయి నుంచి ముఖ్య కార్యకర్తల స్థాయి వరకు మీటింగ్ తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మరి మన మెదక్ పార్లమెంట్ కన్వీనర్ సంగమేష్ గారు, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మన గౌరవనీయులైనటువంటి రఘునందన్ అన్న గారు, అదేవిధంగా ఇక్కడ సంగారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేసినటువంటి పులిమామిడి రాజు గారు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, కొండాపూర్ జగన్ గారు, చిన్న పటేల్ గారు, అదేవిధంగా మా సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు మాణిక్రావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మరో విష్ణువర్ధన్ అన్న గారు, మరియు చంద్రశేఖర్ గారు, శ్రీశైలం గారు, హనుమంత్ రెడ్డి అన్న గారు, నా ముందు కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు అన్న చెప్పడం జరిగింది, పొద్దున ఎవరు వస్తారు అని చెప్పి అనుకున్నాము అని. ఈరోజు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.